ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఫిబ్రవరి 12. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి. నిర్గమకాండం 25:3. బంగారు, వెండి, ఇత్తడి యొక్క ఆత్మీయ అర్థమేమి? బంగారు దైవ స్వభావమును గురించి మాట్లాడును. మనకందరికీ దైవిక జ్ఞానము, తెలివి, బలము అవసరము. వీటన్నిటిని దేవుడు తన కుమారునిలో సిద్ధపరచెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31. యేసు క్రీస్తు ప్రభు యొక్క దైవిక ఏర్పాటును అనుసరించి మనము కార్యములను జరిగించినప్పుడు ఆయన మందిరము కొరకైన బంగారమును సిద్ధపరచువారముగా నుందుము. వెండి విమోచనను గూర్చి మాట్లాడును. మన ప్రభువు బానిసగా మన కొరకు 30 వెండి నాణెములకు అమ్మబడిను. కానీ మనలను రక్షించుటకు ఆయన సొంత ప్రాణాధారమైన రక్తమును దారపోసెను. ప్రత్యక్షపు గుడారములోని వెండి మనలను రక్షించుటకై మన ప్రభువు చెల్లించిన క్రయమును గూర్చి మాట్లాడును. మనము తిరిగి జన్మించినప్పుడు ఆయనచే విలువబెట్టి కొనబడిన వారమగుదుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20. ఇక మీదట ఇవి మా చేతులు, మా పాదములు, మా కన్నులు అని చెప్పజాలము. ఆయన స్వరక్తము చేత మనలను కొనెను కనుక అవన్నీ యేసు క్రీస్తుకే సంబంధించినవి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19. మన శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. కనుక మన వస్త్రధారణ, అలవాట్లు, మాటల ద్వారా దేవుని మహిమపరచవలెను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:4-5. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9-10. ఇదియే స్వచ్ఛమైన వెండి. మనము ప్రభువు చేత కొనబడిన సొత్తు గనుక మునుపు ధరించిన రీతిని వస్త్రములను ధరించలేము. లోక సంబంధమైన సంగతుల కొరకు మన ద్రవ్యమును వ్యర్థపరచలేము. ప్రభువు చేత విమోచింపబడిన వారముగా ప్రభు మహిమార్థమే మనము జీవించవలెను. ఇత్తడి తీర్పును గూర్చి మాట్లాడును. అరణ్యములోని ఇత్తడి సర్పమును గూర్చి మన ప్రభువు నికోదేముతో చెప్పెను. యోహాను సువార్త 3:14. సంఖ్యాకాండం 21:9. ఇశ్రాయేలీయులు అరణ్యములో సనుగుట వలన వారిని శిక్షించుటకై తాపకరమైన సర్పములు పంపబడెను. వారు పశ్చాత్తాపపడినప్పుడు ఇత్తడి సర్పమును ఒక దానిని చేయమని దేవుడు మోషేతో చెప్పెను. ఇత్తడి సర్పమును నిదానించి చూచిన వారందరూ బ్రతికిరి. సంఖ్యాకాండం 21:5-9 వరకు. ఇదే విధముగా యేసుక్రీస్తు మన పాపపు తీర్పు నిమిత్తము శిలువ మీద మరణించెను. ఎందరు ఆయన యందు విశ్వాసముంచెదరో వారందరూ నిత్య తీర్పు నుండి తప్పించబడెదరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.